వెల్కమ్ టు ఋతు ప్రభు అనేది 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ అయితే చెయ్యండి. ఈరోజు అయితే చాలా అంటే నిజం చెప్పాలని చాలా డల్గా ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే ఎవరైనా వచ్చి పిల్లల్ని స్కూల్ కాడ తీసుకొస్తే బాగు అన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే ఖచ్చితంగా 4:30 అవుతుంది. పిల్లల కోసం అయితే వెళ్ళాలి. నేను ఇంట్లో పనులు మొదలు పెడదాము అంటే నాకైతే ఎప్పుడు చూడు తలనొప్పి మొదలవుతుంది. పని మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక టైం రావాలని అయితే అర్థమైపోతుంది నాకు. నేను అనుకున్నది అయితే జరగట్లేదు. మరి ఇప్పుడైతే చిన్నగా నడుచుకుంటూ అయితే నేనైతే వెళ్తాను. చూద్దాం. చిన్నగా వెళ్తాను, చేత కావట్లేదు కానీ వెళ్ళేసి రావాలిగా, మన పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి కదా, అందుకే వెళ్తాను. ఎప్పుడు వచ్చినావు? మా బావ అయితే ఇప్పుడే వచ్చింది చూడండి. మా బావని తీసుకొని అయితే ఇప్పుడు స్కూల్ కాడికి అయితే వెళ్ళొసి వస్తా. పాప అన్నం కూడా తినలేదు. సైకిల్ దొక్కటం వచ్చా పండు? మా పండు అయితే వచ్చిండు. ఇక బావ కూడా ఇప్పుడే వచ్చిండు. ఇక ఆకలి అవుతుందా? ఒక్కసారి పిల్లగాళ్ళ కాడికి వెళ్ళి ఎమ్మటే వద్దాం. వస్తున్నా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. బావ నేనైతే వెళ్తున్నాము. తొందరగా వెళ్ళేసి అయితే వస్తాము. బావ పాపం ఆకలి అవుతుందంట, అయినా కానీ నేనైతే తీసుకెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ పెట్టిన ముందు సైడ్ కట్టుకోకుండా చేయి రావట్లే అటు సైడ్. అందుకే బాగుండాలి, బాగుంటే అది వీడియోలు కూడా బాగా వస్తాయి. ఇక అటో ఇటో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడే. స్కూల్ కాడికి అయితే వచ్చినాం. అందరైతే పిల్లల్ని తీసుకెళ్తున్నారు. కొంచెం లేట్ కూడా అయింది. నేను ఏం చేశానంటే చేతగాక పండుకునేసరికి లేట్ అయింది. మమ్మీకి డాడీ చేతులు ఏముంది? మీ చేతిలో ఈ చేతులు ఏముంది? పైకి పెట్టుకోండి, పైకి అట్లా ఓ సెల్లు పెట్టు డాడీ. పట్టుకున్నాను ఏళ్ళు ఇక అట్లా పట్టు. ఈ ఏళ్ళు ఏపు చేరి నువ్వు యాక్సిడెంట్ చిన్నగా నేను పెట్టుకున్నాను. చిన్నగా బండి పెడతారు ముందు కెమెరా పెట్టింది కదా. పైకి అయితే మంచిగా అబ్బాయి మనసు వస్తా చేయి కొంత వదిలేనుగా. వీడియోలు తీయడానికి ఎంత కష్టపడుతున్నాను నేనైతే. పదిహేను ముందుకే యాభై తెలుసు. ఖుషి రాలేదట్టుంది. ఇంకా ఖుషి బండి రానా ఏ డ్యూటీ పోతున్నా? హాస్పిటల్ డ్యూటీకి. హాస్పిటల్ డ్యూటీకే. మా అత్తయ్య అయితే బట్టలు తీస్తాను. మా అత్తయ్య గురించి మాట్లాడుకున్నాము. మా అత్తయ్య అయితే నిజం చెప్పాలంటే మాకు ఎన్నో గొడవలు ఉంటాయి.
మేము అంటే అత్త గొడవలు అన్నాక సహజంగా ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి ఇద్దరి మధ్యన. కాకపోతే ఈ ఒక టైంలోనైతే ఖచ్చితంగా మంచిగా నాకు దగ్గరగా ఉండి మంచిగా సపోర్ట్ చేస్తూ, ఒకవేళ మా బావ ఏమన్నా అన్నా కానీ నాతో మంచిగా మాట్లాడుతూ బాగా చూసుకొనిద్ది. పని కూడా మంచిగా చేసిద్ది. బట్టలు తీయటము, బట్టలు ఉతకటము, బొచ్చలు రుద్దటం, అట్లా నాకు చిన్న చిన్న పనులు హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది. ఖాళీగా అయితే ఉండదు. ఇంకో విషయం చెప్పాలంటే మా అత్తయ్య ప్రతి విషయంలో కూడా నన్ను చాలా అంటే చాలా చూసుకుంటుంది. మా ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలు ఉన్నా కానీ మంచిగానే ఉంటాం మేము. ఆ గొడవని కాసేపే మాకు ఉండేది, తర్వాత మేము మంచి అవుతాం. ఏందాక మీ గొడవలు ఉంటాయా అనుకుంటున్నారా? మాకు గొడవలు ఉంటాయా అని నేను అనట్లేదు. కాకపోతే ఎక్కడైనా కానీ ఎక్కడ అత్తగారు వెళ్ళాలా ఎవరి దగ్గరైనా అత్త గొడవలు ఖచ్చితంగా ఏదో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అవి ఎమ్మటే అయిపోతూనే ఉంటాయి. అంత పెద్ద గొడవలు అయితే మాకైతే ఎప్పుడూ రాలేదు కూడా. చిన్న చిన్నవి అట్లా వస్తే మళ్ళీ మాట్లాడుకుంటాం మేము, అయిపోయిద్ది అంతటితోని. ఇంకా నా విషయానికి వస్తే నేను కూడా ఎప్పుడైనా మా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయితే అత్తతో నేను కూడా ఇంతే అత్త గొడవలు ఉంటాయిగా మాట్లాడుకునేవి. నాకు ఆ సందర్భం వచ్చిందంటే నాకు కూడా అట్లనే ఉంటుంది. ఇక ఇప్పుడైతే బావకైతే చాయ్ పెట్టిస్తున్నాను. పాపం ఇందాకైతే ఆకలి అవుతుందని 4:30కైతే ఇంటికి వచ్చిండు. నేను అప్పుడు అన్నం పెట్టలేదు. అన్నం పెట్టుకోకుండా పిల్లల్ని తీసుకొద్దామని తీసుకెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత సారోళ్ళు ఫోన్ చేశారని హడావుడిగా ఇక నేను అన్నం తిన్ను ఏమీ తిన్ను అని వెళ్ళిపోతుండు. నాకైతే ఇక చాలా బాధ అనిపించింది. అదేందో నేను ముందు రాంగులోనే నేనే పిల్లగాళ్ళని తీసుకొచ్చి అన్నం పెడితే బాగానే బాధ అనిపించింది. కానీ మా బావ చాలా విషయాలలో నాకు బాగా సపోర్ట్ చేస్తాడు, చాలా బాగా చూసుకుంటాడండి. ఇక ఇప్పుడైతే బావకైతే టీ పెట్టిస్తున్నాను. చాయ్ మంచిగా నేను చాయ్ పెట్టుకోకుండా అన్నం పెట్టినా బాగాని నా మనసుకి చాలా బాధ అనిపించింది కూడా. ఇక అంతలోకి ఈ పిల్లలైతే ఆడుకుంటున్నారు. పిల్లల్ని అయితే తీసుకొచ్చాం కదా స్కూల్ నుంచి, వాళ్ళైతే ఆడుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే పెట్టాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఇదైతే కొత్తదైతే కొనుక్కొచ్చాము. అది తెచ్చిన కానుండి మా పండు దాంతోనే ఆడుతున్నారు. ఇక మా పండుకి ఏదైనా కొత్తగా చూసిందంటే అసలు వదిలిపెట్టడు, అదే కావాలి అంటాడు. ఇక మా ఖుషి ఎప్పుడు చెప్తూనే ఉంటాం, మా ఖుషి అమాయకంగా ఉంటాడు అని చెప్తున్నాను. ఇక అట్లా అమాయకంగా ఉంటాడు ఎప్పుడు. ఇక పెద్ద నడిపోవడానికి చిన్నోళ్ళు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడైతే వాళ్ళకి స్నాక్స్ కోసం అయితే మ్యాగీ అయితే చేస్తున్నాను. మ్యాగీ అంటే మా ఖుషికి అయినా మా రాఖీకి పండుకి చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఆడుకునేది కూడా వదిలిపెట్టి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి మ్యాగీ అంటే అంత ఇష్టము. ఎప్పుడు ఇలానే చేయి మమ్మీ అంటారు. వాళ్ళకి తాలింపు చేయటం అవసరం లేదు, మామూలుగా ఉడకబెట్టి దాంట్లో మసాలా వేసి కొంచెం సాల్ట్ వేసిస్తే మంచిగా తింటారు. వాళ్ళకి కొంచెం నేను ఏమన్నా కారం ఎక్కువ వేసిన దాంట్లో టమాటాలు ఆనియన్స్ అవన్నీ వేసుకుంటారు కదా, అవి కూడా వేస్తే అసలు ఇష్టమే ఉండదు, ఎందుకో తెలియదు. ఇప్పుడే కాదు ఎప్పుడు అట్లానే ఉంటాడు. చాయ్ అయితే అయింది. ఇక బావకైతే చాయ్ ఇవ్వటానికి అయితే ఇప్పుడే వస్తున్నాను. నేను చూస్తున్నారు కదా, ఒక చేతితోనే వీడియో తీసుకుంటూ ఒక చేతితోనే చాయ్ ఇస్తున్నాను. నేను చాయ్ ఇచ్చేసరికి లేట్ అయితే ఆలోచిస్తాడు. సార్లు ఫోన్ చేశారంటే మా బావ ఆ టైంలో కూడా టక్కనంటూ ఇక ఆ పని వదిలిపెట్టి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే పిల్లలతో వర్క్ చేపిస్తూ ఉంటాడు కదా, టయానికి అక్కడ ఉండకపోతే వాళ్ళు కూడా ఊకోరు. అందుకే ఇక దవదవ వెళ్తూ ఉంటాడు. అక్కడ ఎప్పుడైనా పిల్లల్ని చూసుకోవాలి. సార్లు ఫోన్ చేశారు ఎందుకు చేశారు అని దబదబ వెళ్ళిపోతూనే ఉండాలి. ఒక్కో టైంలోనైతే బావైతే తినుకోకొని వెళ్ళిపోతాడు, మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతాడు. కానీ నాకు ఒక్కో టైంలో గుర్తొచ్చి నేను బావతో కూడా అంట, బావ నాకు భయపడతావో భయపడవో తెలియదు కానీ సార్ వాళ్ళకైతే భలే భయపడతావు నువ్వు అంటే, అదేం లేదు నేను సార్కి ఏం భయపడలేదు అని అంటాడు. కానీ భయపడతాడు, ఎందుకంటే వాళ్ళు పని చేపిస్తారు కదా, వాళ్ళకి కొంచెం మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండి పని చేస్తేనే కదా మనకు కొంచెం విలువ ఉంటుంది, వాళ్ళు మంచిగా చూసుకుంటారు. అందుకే అట్లా ఆలోచిస్తారు. ఇక మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి మ్యాగీ చేసి ఇచ్చి గిన్నెలలో వేసిస్తే కూర్చొని అయితే తింటున్నారు. ఇక ఆ చెవులకు పెట్టుకునేది ఒకరి తర్వాత ఒకరికైతే వస్తూ ఉంది. మా రాఖీకి అయితే నిన్నటి నుండి ఫుల్ దగ్గు బాగా వస్తుంది, జలుబు కూడా చేసింది. చిన్న బ్లాగ్ అయితే తీశాను. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.